ఈరోజు పర్మిషన్ లేదని మనల్ని కాబట్టి ఆపినారంటున్నారు. మరి డిండి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు కల్వకుర్తి ఎస్వి మోహన్ రెడ్డి గారు, మీరు సీనియర్ రాజకీయ నాయకులు, మీరు కూడా అబద్ధాలు ఎందుకు చెప్తారు? మీరు అంటున్నారు కదా ఈ రోజు పర్మిషన్ లేకుండా అని చెప్పి మళ్ళీ ఇంకేదో పక్కన వాళ్ళు అందిస్తా ఉన్నారు. పాలమూరు అనేది కూడా తెలియకుండా పాలకుర్తి ఈ విధంగా అంటూ ఉంటే మీరు ఫస్ట్ సబ్జెక్ట్ అవగాహన పెంచుకోండి. ఎందుకంటే పెద్దలు హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి. అబద్ధాలు చెప్పొద్దు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం. ఒకటి మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం, మీ జిల్లాలో ముచ్చుమర్రు ఉంది కదా, దాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు? ముచ్చుమర్రును వాడుకోవచ్చు కదా, ముచ్చుమర్రును ఉపయోగించి ఇంకా ఎక్కువ ప్రాంతాలకు నీళ్ళు అందించే అవకాశం ఉంటుంది కదా, ఎందుకు దాని గురించి మాట్లాడరు? మీరు ఈ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పంపిస్తే మీరు డ్రామాలు స్టార్ట్ చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి ఆ రోజు ఎన్జిటిలో వాదనలు ఎందుకు వినిపించలేదు? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నిలదీయలేకపోయారు? 2020లో రాయలసీమ లిఫ్ట్ అన్నారు కదా, రాయలసీమ లిఫ్ట్ అంటే ఎన్జిటిలో వాదనలు ఆపేసినప్పుడు అప్పుడు వాదనలు వినిపించాలి కదా, అది బేసిక్ పాయింట్ కదా. ఆ విధంగా వాదనలు వినిపించకుండా 4 ఏళ్ళు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కదా కొనసాగింది. మీరు నిలదీయాల్సింది జగన్మోహన్ రెడ్డిని కదా. అంతెందుకు మీ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కన్నా జగన్మోహన్ రెడ్డి ఆనాడు సహకరించాడా? ఈ రోజు ఆవుకుట్టన్నలు కావచ్చు, మచ్చుమరి కావచ్చు, సిద్ధాపురం కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మేజర్ ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీ కాంట్రిబ్యూషన్ కాదా? మీకు తెలియదా? ఈ రోజు మీరు కావాలనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం వచ్చి బయటకు మాట్లాడుతున్నారంటే మీరంతా రాజకీయ నిరుద్యోగులు. మీ రాజకీయ నిరుద్యోగుల వల్ల రాయలసీమకు పెను ప్రమాదం. అందుకని రాయలసీమ యువత అంటున్నారు ఇలాంటి రాజకీయ నిరుద్యోగుల్ని తరిమి కొడతామని చెప్పి. ఇలాంటి రాజకీయ నిరుద్యోగులు గత 5 ఏళ్ళు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉన్నారు. గత 5 ఏళ్ళు మీరు ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నిలదీయలేకపోయారు? ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన ఆనాడు అతి తక్కువ సీట్లు ఇస్తేనే, రాయలసీమలో కేవలం 30 సీట్లు ఇస్తేనే చంద్రబాబు నాయుడు గారు 12,000 కోట్లు కేటాయిస్తే దాదాపు రాయలసీమలో 52 ఉంటే 49 నియోజకవర్గాలు దాదాపు 4 జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ ఇచ్చి 8 మంది ఎంపీలని క్లీన్ స్వీప్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కేవలం 2,000 కోట్లే కేటాయించినప్పుడు మీరు ఎందుకు నిలదీయలేకపోయారు? ఏం జగన్మోహన్ రెడ్డి నీకు ఇంత చేస్తే రాయలసీమ ప్రజలు నువ్వు రాయలసీమకు చేసేది ఏంటి? ఈ విధంగా ప్రాజెక్టుల పైన ఊరికి స్టార్ట్ డ్రామాలాడి సెంటిమెంటల్ రగులుస్తావా అని ఆ రోజు ఎందుకు నిలదీయలేకపోయారు? ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయిందని అది మీ చేతగానితనం, మీ కారణం. అది గుర్తుపెట్టుకోండి. ఇకనైనా ఇలాంటి చెత్త రాజకీయాలు చేయడం ఆపి హుందాతనంగా రాజకీయాలు